హలో ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఈ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు వండర్ఫుల్ టాపిక్ తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ మీ మొబైల్లో నేను చెప్పేటటువంటి ఈ 6 యాప్స్ ఉన్నట్లయితే మీరు వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి ఫ్రెండ్స్. లేకపోతే మీరు చాలా ప్రమాదంలో పడతారు ఫ్రెండ్స్. అవి ఏ యాప్స్, అవి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు సపోర్టింగ్ ఉంటుంది. అదేవిధంగా నేను లేటెస్ట్ టాపిక్స్ అన్ని ఇలాంటి నేను ముందు వీడియోలో తీసుకొస్తాను ఫ్రెండ్స్. ముందు మనం అన్ఇన్స్టాల్ చేయాల్సిన యాప్స్ ఏంటంటే యూసీ బ్రౌజర్ ఫ్రెండ్స్. ఈ యాప్ని నేను ఎందుకు అన్ఇన్స్టాల్ చేసేయమంటున్నానంటే, ముందుగా మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా చాలా పర్మిషన్స్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా కాంటాక్ట్స్ పర్మిషన్ కావచ్చు, అదేవిధంగా ఆల్ పర్మిషన్స్ మనకు అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే యూసీ బ్రౌజర్కి మన కాంటాక్ట్స్కి ఏమైనా సంబంధం ఉందా ఫ్రెండ్స్? చూడండి ఒకసారి, మీరు లాజిక్గా ఆలోచించండి. కావాలంటే మీకు యాప్స్కి వెళ్ళేసి అక్కడ నుంచి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ యూసీ బ్రౌజర్కి కాంటాక్ట్స్కి ఏమైనా లింక్ ఉన్నాయా అలాంటి. ఇది ఏం చేస్తుందంటే మనకు సంబంధించిన డేటా మొత్తము హ్యాకర్ల చేతికి అందిస్తుందని చాలా ఇప్పుడు న్యూస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ యాప్ని కొంచెం మీరు అన్ఇన్స్టాల్ చేసేయడమే బెటర్ ఫ్రెండ్స్. మరి అసలు యూసీ బ్రౌజర్ ఎప్పటికీ వాడే యూసీ బ్రౌజర్ అన్ఇన్స్టాల్ చేసేస్తే మరి మనం ఏం వాడాలి అనుకుంటే మీరు ఏం చేయకండి ఫ్రెండ్స్. మీ మొబైల్లో డిఫాల్ట్గా క్రోమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ క్రోమ్ని మీరు యూజ్ చేసేయండి. అక్కడ నుంచి మీరు చూడండి, కావాలంటే నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ కాంటాక్ట్స్ అంట. దీనికి యూసీ బ్రౌజర్కి ఏం పర్మిషన్ మనకు అవసరం లేదు కదా. యాక్చువల్లీ దీనికి సంబంధించిన కొన్ని పర్మిషన్సే అడగాలి. అలాంటప్పుడు మనకి యూసీ బ్రౌజర్ కాంటాక్ట్ పర్మిషన్ అడగడం ఏంటి? ఇలాంటప్పుడు ఇది కొంచెం ప్రమాదం అని చెప్తున్నారు చాలామంది. అయితే యూసీ బ్రౌజర్ని వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వన్ యాప్ ఏంటంటే ఫేస్బుక్ ఫ్రెండ్స్. ఈ ఫేస్బుక్తోని మనకు ఇది డేంజర్ అని చెప్పలేము, కాకపోతే ఇది మనకు చాలా డేటా అనేది కన్జ్యూమ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావాలంటే ఇప్పుడు ఇది మీరు ఫేస్బుక్ అంతగానం కావాలనుకుంటే మీరు లైట్ వర్షన్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మెసెంజర్ కూడా ఇప్పుడు రీసెంట్గా లైట్ వర్షన్ రావడం జరిగింది ఆల్రెడీ. అయితే మీరు ఈ అంత పెద్ద ఫైల్ని మీరు ఏం చేస్తారంటే దీన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ మొబైల్లో డిఫాల్ట్గా ఫేస్బుక్ ఉంటే దాన్ని స్టాప్ చేసేసి మీరు లైట్ వర్షన్స్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్. దీనివల్ల మీకు వచ్చేసి చాలా డేటా అనేది లాస్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు డేటా లాస్ అవ్వడమే కాకుండా మన మొబైల్ కూడా చాలా హ్యాంగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది చాలా మెమొరీ తక్కువ ఉన్నప్పుడు ఇది ఫేస్బుక్ ఏం చేస్తుందంటే ఎక్కువ మెమొరీని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మన ఫోన్ని చాలా హ్యాంగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే దీంతో పాటు మెసెంజర్ కూడా ఫ్రెండ్స్ మీరు కావాలంటే లైట్ వర్షన్స్ యూజ్ చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ఇక వేరే ఇంకో చూసుకున్నట్లయితే మనము యాప్ వచ్చేసి ఈఎస్ ఫైల్ మేనేజర్ ఫ్రెండ్స్. ఈ ఈఎస్ ఫైల్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఓల్డ్ వర్షన్ అయితే ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కాకపోతే న్యూ వర్షన్ ఎవరికైతే అప్డేట్ చేసుకున్నారో వాళ్ళకు వచ్చేసి చాలా ప్రమాదం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో అడ్డమైన నోటిఫికేషన్లు అన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే ఊకే యాడ్స్ రావడం, దాంతోపాటు యాడ్ వచ్చేసి ఇంకో అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోమనడం. దాని ద్వారా ఏమవుతుందంటే మన ఫోన్ చాలా డ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. దాని ద్వారా మన మొబైల్ చాలా మనము వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ అప్లికేషన్ వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అంతగానం, కాకపోతే జనరల్గా వాడుతున్నామంటే అంతేగాని దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కాకపోతే దీనివల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్స్, అదేవిధంగా దీనికి సంబంధించిన అడ్డమైన పర్మిషన్ ఇది కూడా చాలా అడుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధం లేని పర్మిషన్స్లు అన్నీ అడుగుతుంది. దాని ద్వారా మన డేటా అంతా సేఫ్గా ఉండాలంటే ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేసడమే బెటర్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనం క్లీన్ మాస్టర్ ఫ్రెండ్స్. ఈ క్లీన్ మాస్టర్ అనే అప్లికేషన్ జస్ట్ మనకు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో మనకు వచ్చేసి క్లీన్ చేస్తున్నట్టు జస్ట్ మనకు ఇమాజినేషన్ ఇస్తుంది ఫ్రెండ్స్. అంతేగాని మనకు సంబంధించిన ఎలాంటి యాప్స్ అసలు క్లీన్ చేయదు, మన మొబైల్ని కూల్ చేయదు. అసలు చెప్తుంది ఇది ఇక్కడ జంక్ ఫైల్స్ క్లీన్ చేస్తుంది, దీనికి సంబంధించిన యాంటీవైరస్ క్లీన్ చేస్తుంది, మన లోపల ఉన్న డేటా మొత్తం క్లీన్ చేస్తుందని చెప్తుంది. కాకపోతే ఇది వచ్చేసి మనకు పని చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే అంత పెద్ద యాపిలోడే మనకు వచ్చేసి క్లీన్ మాస్టర్ అలాంటి అడ్డమైన అప్లికేషన్స్ ఇవ్వట్లేదంటే అర్థం చేసుకోవాలి మనం.
ఈ అంతగానం క్లీన్ చేసే మొబైల్ అయితే ఈ యాప్ అయితే మనకు వచ్చేసి డిఫాల్ట్గా మనకు మొబైల్లోనే ఇస్తారు ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి సపరేట్గా వేరే బ్రౌజర్ అనేది మనకు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనం వచ్చేసి మీరు చాలా వినే ఉంటారు డూ బ్యాటరీ సేవర్ అని. అదేవిధంగా దానికి సంబంధించిన ఈ బ్యాటరీ సేవర్ ఏం చేస్తుందంటే మనకు డేటాను కన్జ్యూమ్ చేయడమే కాకుండా దీంట్లో చాలా అంటే చాలా యాడ్స్ అనేది వస్తున్నాయి ఫ్రెండ్స్. దీని ద్వారా ఏమవుతుందంటే యాడ్స్ రావడం ద్వారా నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ అప్లికేషన్ వెళ్ళేసి ఇంకో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని. దీని ద్వారా మనకు బ్యాటరీ కెపాసిటీ అనేది స్టోరేజ్ ఫుల్ అయ్యి బ్యాటరీ కెపాసిటీ అనేది చాలా డ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది మనకు క్లీన్ ఇప్పుడు ఇది మనం బ్యాటరీ సేవ్ చేస్తుందా అంటే చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం, ఒకవేళ మనం కంపెనీ నుంచి మొబైల్ ఇంత బాగా ఈ యాప్ ఇంత బాగా పనిచేస్తున్నప్పుడు ఈ యాప్ని డిఫాల్ట్గా పెట్టుంటారు కదా జనరల్గా. అయితే మనం ఎగ్జాంపుల్గా ఆలోచిద్దాం. ఇక్కడ మనము అంత పెద్ద మొబైలే పెడుతున్నారు మనకు, అలాంటప్పుడు ఈ బ్యాటరీ సేవర్ పెట్టడం ఒక లెక్కన కాదు కదా. అలాంటప్పుడు ఇవి జస్ట్ మనం పేరుకు చెప్పుకోవడానికి మాత్రమే, దీనివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే దీనికి వచ్చేసి మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి ఫ్రెండ్. మీకు ఈ యాప్ని మనం చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ప్రమాదకమైన యాప్. దీన్ని అన్ఇన్స్టాల్ వెంటనే చేసేయండి. ఇక నెక్స్ట్ వన్ యాప్ ఏంటంటే ఫ్రెండ్స్ స్నాప్చాట్. ఇదంటే చాలా ప్రమాదకరమైన అప్లికేషన్ ఏంటంటే ఇది స్నాప్చాట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చేసి ఇది యూసీ బ్రౌజర్ కంటే డేంజర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో అడిగినంత పర్మిషన్స్ ఇంకా ఏ అప్లికేషన్స్ అడగదు. అదేవిధంగా ఇది వచ్చేసి మోస్ట్ డేంజరస్ యాప్ వరల్డ్లో 6th ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అదేవిధంగా ఎక్కువ డేటా అనేది కన్జ్యూమ్ చేసే అప్లికేషన్ కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో వచ్చేసి 8th ప్లేస్లో ఉంది ఇది డేటా కన్జ్యూమ్ చేయడంలో. అదేవిధంగా దీనికి సంబంధించిన CEO కూడా మన ఇండియన్కు వచ్చేసి కొంచెము బ్యాడ్ కామెంట్స్ రివ్యూ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం ఈ అడ్డమైన అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం వాడుకోవడం ఎందుకు ఫ్రెండ్స్. మీరు వెంటనే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా పర్మిషన్స్ మనకు అవసరం లేని పర్మిషన్స్ అయితే దీంట్లో చాలా అడగడం జరుగుతుంది. దీన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.